సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఎప్పుడు గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అనే మనకు వినిపిస్తుంది. కానీ ఈ సందర్భంలో ఇంకొకటి కూడా బీసీ గలం. సో బీసీ గలం చాలా గట్టిగా వినిపిస్తుంది. సో బీసీల గురించి డాక్టర్ కే పాల్ ఏమంటారు అనేది ఒకసారి మాట్లాడు సార్. నమస్తే. నమస్తే కావ్య, నేను ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నాను. కులాలకు అతీతంగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 1986లో అలాంటిది 60% ఉన్న బీసీలు మనది 2 తెలుగు రాష్ట్రాల తప్ప దేశం అంతా ముఖ్యమంత్రులు అయ్యారు. 5% ఉన్న రెడ్లు, 3% ఉన్న వీళ్ళు, 1% ఉన్న దొరలు దొంగలు వాళ్ళే ముఖ్యమంత్రులు అవడం ఏంటి? దానికి 2 కారణాలు. బీసీ బానిసలారా బయటకు రండి. మీ లీడర్స్ అమ్ముడుపోతే మీరెందుకు అమ్ముడుపోవాలి? ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, 16 ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలు, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు. బీసీ నాయకులందరూ బయటకు రండి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ. మనకి రాజ్యాధికారం కావాలంటే మీరు నాతో కలవాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి. ప్రపంచం అంతా అభివృద్ధి చేసిన నేను మన బీసీలు ముఖ్యమంత్రి చేయలేమా? వాళ్ళని అడగడం ఏంటి మాకు బీసీలు ఇవ్వండి అని? 5% ఉన్నోళ్ళు, 3% ఉన్నోళ్ళు, 1% ఉన్నోళ్ళు మనకి ఇవ్వడం ఏంటి? ఈ వీడియో అందరినీ రీచ్ అయినంత వరకు బీసీ బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం అందరినీ కలుపుకుందాం. అగ్రవర్ణంలో ఉన్న వారందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్న వారందరూ నన్ను కోరుకుంటున్నారు. రండి కలిసి పనిచేద్దాం. 7569441275కి గ్రూపులు పెట్టండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. బీసీలు అందరం కలుద్దాం. అది రాజకీయ భవిష్యత్తు ప్రతిసారి ఎన్నికల ముందు బీసీలనే మేము ముఖ్యమంత్రులు చేస్తాం, ఎస్టీలనే ముఖ్యమంత్రులు చేస్తామని దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వింటున్నాం. రాజకీయాల్లో బీసీల పరిస్థితి ఏంది సార్ ఈనాడు? కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అందరికి టోపీ పెట్టి ఆయనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి, కూతురుని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 78 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 56 సంవత్సరాలు వెళ్ళింది. 12 మంది రెడ్డిలను ముఖ్యమంత్రి చేసింది, కానీ ఒక బీసీని చేయలేదు. బీజేపీ బ్రాహ్మణ పార్టీ. ఈ పార్టీలు మనల్ని ఎందుకు చేస్తారు? వాళ్ళ అబద్ధాలు చెప్పడం మానరు, మనం నమ్మడం మానం. కనుక ఈ బీసీ నినాదంతో, బడుగు బలహీన వర్గాల నినాదంతో నేను వాళ్ళు చేస్తున్న మోసాలు బయట పెడుతున్నాను. వాళ్ళు లక్షల కోట్లు దోచుకోవడం, దాచుకోవడం, పంచడం, మనల్ని కొండం, బానిసలు చేయడం, 5,000 10,000 ఇచ్చి ఓటుకి అమ్ముడుపోవడం మనం మరొద్దు. బీసీని ముఖ్యమంత్రి చేద్దాం. 2 రాష్ట్రాలు అభివృద్ధి చేద్దాం. దేశమునకు 2 తెలుగు రాష్ట్రాలు మాదిరిగా చేద్దాం. అప్పులు తీర్చుదాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. డన్. సో ఇది బీసీల గలం వినిపిస్తున్న కే పాల్. మరి బీసీలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది మనం కూడా చూద్దాం.